మౌర్య సమాజం వర్ణ ప్రాతిపదిక సమాజమా, లేదా వర్గ ప్రాతిపదిక సమాజమా, లేదా కుల ప్రాతిపదిక సమాజమా? ఈ 4 కులాలు మౌర్య సమాజంలో స్పష్టంగా కనిపిస్తాయి. మెగస్తనీస్ ఇండికాలో మాత్రం సప్త కులాలు అంటున్నాడు. ఆ సప్త కులాలు ఏంటి? సతీ సహగమనం, స్లేవరీ ఈజ్ ఆల్సో ఎగ్జిస్టెడ్. అకార్డింగ్ టు కౌటిల్యాస్ అర్థశాస్త్ర, 3 types of slaves. Topic is the social conditions under Mauryan Empire. So the main source and major source is Megasthenes Indica. Another source is Kautilya's Ardhashastra. So these two are the important sources to study the Mauryan society. మౌర్య సమాజాన్ని అధ్యయనం చేయడానికి 2 ప్రధాన ఆధారాల్లో ఒకటి మెగస్తనీస్ రచించిన ఇండికా, మరొకటి కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం అని చెప్పుకోవచ్చు. రైట్. మరీ ముఖ్యంగా మెగస్తనీస్ తన ఇండికాలో భారతదేశంలో సప్త కులాలు ఉన్నాయి అంటున్నాడు. ముఖ్యంగా ఒక సమాజం గురించి మనం అధ్యయనం చేయాలంటే ఆ సమాజంలో ఉన్న వర్ణ వ్యవస్థ కానీ, ఆ సమాజం యొక్క కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ లేదా వర్గ ప్రాతిపదిక సమాజమా అనేది అర్థం చేసుకోవాలి. రైట్. సో అది కాస్ట్ బేస్డ్ సొసైటీనా, క్లాస్ బేస్డ్ సొసైటీనా, వర్ణ సిస్టమా లేదా కాస్ట్ సిస్టమా అనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్త్రీ స్థితిగతులు అనేది ఒక సమాజం యొక్క అభివృద్ధిని, ఒక సమాజం యొక్క ఉన్నతిని అధ్యయనం చేయడానికి సరైన కొలబద్ద. ఒక సమాజం అభివృద్ధి చెందిన సమాజమా, లేదా ఒక సమాజం నీచ సంస్కృతికి సంకేతంగా ఉందా అని తెలుసుకోవడానికి ఆ సమాజంలో ఉన్న స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ యొక్క స్థితిగతులు అనేటివి ప్రధాన కొలబద్దగా పనిచేస్తాయి. రైట్. అనంతరం ఆ సమాజంలో ఉన్న ఆచార వ్యవహారాలు, ఆ సంస్కృతి గురించి మనం చర్చించుకోవాలి. ఆచార వ్యవహారాలు, జీవన శైలి, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వారి యొక్క వినోదాలు, అమ్యూజ్మెంట్స్ అంటుంటాం, తీరిక వేళల్లో వారు చేసే వారి యొక్క ప్రధాన అలవాట్లు, హాబీస్, వాటికి సంబంధించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మౌర్య సమాజానికి వచ్చేసరికి మౌర్య సమాజం వర్ణ ప్రాతిపదిక సమాజమా, లేదా వర్గ ప్రాతిపదిక సమాజమా, లేదా కుల ప్రాతిపదిక సమాజమా అనే విషయానికి వస్తే ముఖ్యంగా కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 కులాలకు చెందిన వారు ఇక్కడ ఉన్నారు. రైట్. ఈ 4 కులాలు మౌర్య సమాజంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇవే కులాలు చతుర్కులాలు అంటాం. ఇవే చతుర్కులాలు మనకి మౌర్యుల యొక్క సామంతులైన శాతవాహనుల సమాజంలో కూడా కనిపించే ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెగస్తనీస్ ఇండికా ప్రకారం సప్త కులాలు ఉన్నాయంటున్నాడు. మౌర్యన్ సొసైటీ వాజ్ కంప్రైజ్డ్ ఆఫ్ 7 కాస్ట్ అకార్డింగ్ టు మెగస్తనీస్ ఇండికా. బట్ మెగస్తనీస్ హ్యాడ్ a little confusion in identifying the difference between caste and profession, caste and occupation. కులము మరియు వృత్తికి మధ్యనున్న వ్యత్యాసాన్ని గుర్తించడంలో ఈ మెగస్తనీస్ విఫలం చెందాడని చెప్పుకోవచ్చు. ఎందుకు విఫలం చెందాడు అంటే మౌర్యుల యొక్క సమాజంలో మెగస్తనీస్ ఏమంటున్నాడు? సప్త కులాలు ఉన్నాయి అంటున్నాడు. అందుకే విఫలం చెందుతున్నాడు. ఉండేది 4 కులాలే. ప్రతి దాంట్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే పదం అనేది మనకి వీరి యొక్క సమాజంలో కనిపిస్తూనే వచ్చింది. కానీ మెగస్తనీస్ ఇండికాలో మాత్రం సప్త కులాలు అంటున్నాడు. ఆ సప్త కులాలు ఏంటి అంటే అవన్నీ వృత్తులమ్మ, కుల వృత్తులు. ఆ వృత్తుల్ని కులాలుగా మార్చేశాడు మెగస్తనీస్. దట్ వాజ్ ద మెయిన్ థింగ్. ఓకే. సో సోల్జర్స్ number 1. Number 2, బ్రాహ్మణాస్ హియర్ ప్రీస్ట్, పురోహితులు అంట. బ్రాహ్మణులు అంటే ఇక్కడ పురోహితులు. ప్రీస్ట్లీ క్లాస్ అసోసియేషన్. సోల్జర్స్ సైనికులు,
రైట్. అదేవిధంగా పురోహితులు అంటున్నాడు. బ్రాహ్మణ్స్ అంటే పురోహితులు. క్రాఫ్ట్స్మెన్ అంటే చేతి వృత్తుల వారు. హర్ట్స్మన్ పశుపాలకులు. ఫార్మర్స్ వ్యవసాయదారులు. నెక్స్ట్ మెజిస్ట్రేట్స్ వీరు ఉద్యోగులు. రైట్. ముఖ్యంగా పాలనలో వీరు ప్రధాన ప్రాముఖ్యతను కలిగిన వారు మెజిస్ట్రేట్స్. అండ్ మెజిస్ట్రేట్స్ కౌన్సిలర్స్ అని కూడా పిలుస్తుంటాం ఇక్కడ. మెజిస్ట్రేట్స్ ఆర్ కౌన్సిలర్స్. అండ్ నెక్స్ట్ ఫిలాసఫర్స్ అంటే తత్వవేత్తలు. అంటే మౌర్య సమాజంలో సైనికులు, పురోహితులు, వ్యవసాయదారులు, పశుపాలకులు, చేతి వృత్తుల వారు, మెజిస్ట్రేట్లు మరియు ఫిలాసఫర్స్ తత్వవేత్తలు, మెజిస్ట్రేట్లు లేదా కౌన్సిలర్లు అని కూడా పిలుస్తుంటాం. ఈ 7 భిన్న వృత్తులకు సంబంధించిన వారందరినీ కులాలుగా వర్ణించాడు మెగస్థనీస్. దట్ వాజ్ ద థింగ్. బట్ కౌటిల్యుడి అర్థశాస్త్రం మాత్రం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని వర్ణించడం జరిగింది. నెక్స్ట్ సోషల్ లైఫ్కి వచ్చేసరికి ద మెయిన్ పొజిషన్ ఆఫ్ విమెన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్టడీ ద growth and the development of society. So the position of women was subordinate to man. Women was at subordinate position. స్త్రీ పురుషుడి కింద ఉండేది. పురుషుడి యొక్క అధికారాల ముందు స్త్రీ శిరస వహిస్తూ ఒక దిగువ స్థానంలో ఉండేది. బట్ మెజారిటీ విమెన్ దే హ్యాడ్ రెస్పెక్టబుల్ పొజిషన్ అండ్ దే వర్ గివన్ ప్రయారిటీ, హై ప్రయారిటీ. అండ్ పాలిగమీ వాజ్ ద సోషల్ ఈవిల్ వాజ్ అండర్ ప్రాక్టీస్. పాలిగమీ బహుభార్యత్వం అనేది మౌర్యుల సమాజంలో కనిపించే ఒక బలహీన దురాచారంగా చెప్పుకోవచ్చు. పాలిగమీ, ఎ మ్యాన్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ విమెన్ ఆర్ వైఫ్ ఆర్ స్పౌస్. సో ఈ పాలిగమీ అనేది చాలా ఎక్కువగా ప్రబలి ఉంది మౌర్యుల కాలంలో. నెక్స్ట్ సతీ సహగమనం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డార్క్ స్పాట్ ఆఫ్ మౌర్యన్ సొసైటీ. సతీ సహగమనం దురాచారం ప్రాబల్యం పొందింది, ఆచరణలో ఉండేది. రైట్. సతీ సహగమనం, బహుభార్యత్వం మరియు స్త్రీ యొక్క స్థితిగతులు దిగజార్చబడ్డాయి. అంటే స్త్రీ తక్కువ స్థానాన్ని పొందింది. విమెన్ లాస్ట్ హర్ రెస్పెక్టబుల్ పొజిషన్. రైట్. కొంతమంది స్త్రీలు మాత్రం ఉన్నత కులాలకు చెందిన వారు మంచి స్థానాన్ని కలిగి ఉన్నారు. కానీ దిగువ వర్ణాలలో రైట్ సతీ సహగమనం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా శూద్రవర్ణంలో సతీ సహగమనానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా స్త్రీకి ప్రాపర్టీలో హక్కు ఉందా అంటే స్త్రీధనం రూపంలో స్త్రీకి ఆస్తిలో హక్కును కల్పించడం జరిగింది. రైట్. తన భర్త చనిపోయిన అనంతరం కూడా స్త్రీధనం రూపంలో భర్త ఆస్తి నుంచి ఈ స్త్రీకి లభ్యమవుతుంది. తండ్రి నుంచి కూడా స్త్రీధనం రూపంలో భర్తకి ఆస్తి లభ్యమవుతుంది. రైట్. ఈ విధంగా స్త్రీధన వాజ్ మెన్షన్డ్ ఇన్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర రిపీటెడ్లీ. స్త్రీధన అంటే స్త్రీకి కలిగిన ఆస్తి హక్కు, స్త్రీకి ఉన్న ఆస్తి. రైట్. సో నెక్స్ట్ పాలిగమీ వాజ్ అండర్ ప్రాక్టీస్, సతీ వాజ్ అండర్ ప్రాక్టీస్, అండ్ child marriages were under practice, gender discrimination was under practice, right, gender equality was there. So these all are the dark spot of Mauryan society and social evils of those times. Next, slavery is also existed. According to Kautilya's Arthashastra, 3 types of slaves were available through inheritance, వారసత్వం ద్వారా. తండ్రి తర్వాత తనయుడు, తనయుడి తర్వాత మనవడు, అంటే ఒకే కుటుంబం నుంచి బానిసలు వచ్చేవారు వారసత్వం ద్వారా. అదే
ఒక కుటుంబంలో, ఒక ధనిక కుటుంబంలో ఒక బానిస పనిచేసేటప్పుడు ఆ బానిస మరణించిన తర్వాత ఆ బానిస యొక్క సంతానం కూడా అక్కడ బానిసలుగా కొనసాగుతారు. సో ఈ విధంగా వారసత్వంగా ఒక కుటుంబానికి సంక్రమించిన బానిసలు ఫస్ట్ టైప్లోకి వస్తే. టైప్ 2 క్రయ విక్రయాల ద్వారా కొనుగోలు మరియు అమ్మకాల ద్వారా, క్రయ విక్రయాల ద్వారా బానిసలు లభ్యమవుతున్నారమ్మా. మార్కెట్లలో బానిసలను నమ్మేవారు, రైట్, ఆ బానిసల్ని కొనుగోలు మరియు అమ్మకాల రూపంలో పొందేవారు ధనిక కుటుంబంలో బానిసలు పనిచేస్తున్నారు. అదేవిధంగా యుద్ధాల్లో రాజ్యానికి రైట్ ఖైదీలుగా చిక్కినవారు, ముఖ్యంగా యుద్ధాల్లో పట్టుబడిన వారందరినీ బానిసలుగా మార్చేసి ఆ బానిసల్ని రాజ్యం తమ యొక్క పనుల కోసం ఉపయోగించుకునేది. ఈ విధంగా రాజ్యానికి యుద్ధ ఖైదీలుగా లభ్యమైన వారు బానిసలుగా మార్చబడ్డారు. సో ద captives were captured in the battles were converted as slaves. So these 3 types of slavery can be seen. But according to Megasthenes Indica, there was no slavery. మెగస్థనీస్ ఇండికాలో ఏమంటున్నాడంటే స్లేవరీ వాజ్ నాట్ ఎగ్జిస్టెడ్ అండ్ దట్ వాజ్ నాట్ అండర్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద మౌర్యుల కాలంలో ఇది లేదు అంటున్నాడు. సో దట్ వాజ్ ద మేజర్ కాంట్రవర్సీ. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కమింగ్ టు దేర్ హాబీస్, ప్లేయింగ్ డాష్, కాక్ ఫైటింగ్ అండ్ ప్లేయింగ్ ద వేరియస్ games like chadarangam, that is chess, was also under practice. And next, outdoor games and indoor games were also there. And coming to their food habits, both non-vegetarians and vegetarians were there. మరి అమ్యూజ్మెంట్స్ విషయానికి వస్తే మనం ఇదివరకు చర్చించుకున్నట్లు ఇండోర్, అవుట్డోర్ ఈ 2 గేమ్స్ కూడా వీరి కాలంలో బహుళ ప్రచారంలోకి వచ్చాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.